సంఖ్యల గురించి నేర్చుకుంటున్నాం. హాయ్, గుడ్ మార్నింగ్. తమిళ్లో అంకెలు సంఖ్యల గురించి నేర్చుకుందాం. అంకెల్ని ఏమంటాం తమిళ్లో? యాంగల్. యాంగల్ ఎలా చదవాలి? ఎంగల్. ఎంగల్ అంటే అంకెలు అంటాం. ఎంగల్ ఎంగల్ ఎంగల్. ఓకే, చూడండి ఇక్కడ ఫస్ట్ ఒండ్రు. ఓ ఎట్లా రాయాలి? ఒండ్రు. ఒండ్రు అంటే ఒకటి, వన్. ఒండ్రు ఒండ్రు ఒండ్రు. ఇది బండిరా. ఒండ్రు అంటుంది. ఒండ్రు, వన్, ఒకటి ఒకటి. నెక్స్ట్ ఇరండ్. ఇరండ్, ఇది ఇరా. ఇరండ్ ఇరండ్ ఇరండ్. ఇది ఇరండ్. ఇరండు. ఇరండు అంటే రెండు. టూ, రెండు అంటాం. ఇరండు, రెండు. నెక్స్ట్ మూడు ఏమంటాం? మూడు. తెలుగులో మూడు అంటాం, ఇంగ్లీష్లో అయితే 3 అంటాం, తమిళ్లో ఏమంటాం? మూండ్రు. మూ రాసి మూండ్రు. ఇది మూండ్రు. ఓకే, మూండ్రు. మూండ్రు అంటే 3, THRE 3. మూడు అంటే తెలుగులో మూడు. తెలుగుకి తమిళ్కి దగ్గర ప్రొనౌన్సియేషన్ కొద్దిగా కలుస్తుంది అంతే. నెక్స్ట్ నాలుగు. నాలుగు అంటాం. నా తెలుసు కదా, నాలుగు. నాలుగు ఎలా రాయాలి? నాలుగు అంటే 4. నాలుగు. నెక్స్ట్ ఐదు. 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 ఇది కూడా నాకెందుకే లెక్కేసి ఐదు. 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 ఐదు 5 అంటాం. ఐదు. ఐదు తెలుగులో ఐదు, తమిళ్లో ఐదు అంటాం. 6 లేక 6 అంటాం తెలుగులో. తమిళ్లో అయితే 6. ఆ రాసి ఆ, ఇది దీర్ఘ. ఆరు. 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 6 తెలుగులో 6. ఇది తమిళ్లో, ఇది తెలుగులో. నెక్స్ట్ తెలుగులో 7 అంటాం. 7 తమిళ్లో వచ్చి 7. ఇది లూ కింద కూడా రాస్తుంటారు. 7 అంటుంది. 7 అంటే 7. 7. 7. 7 చూడండి. 7 అంటాం, ఇక్కడ 7 అంటాం. ఓకే, నెక్స్ట్ 8. 8. ఎట్టు. 2. ఎట్టు. ఎట్టు. 8. ఎట్టు అంటే ఏంటి? 8. దాన్నే 8 అంటాం. 8. ఎట్టు. నెక్స్ట్ 9. 9 ఎలా చదవాలి? 9. ఓ 1 0 కదా. 1 బా. 9. 9 అంటాం. 9. 9 అంటే 9. 9ని 9 అంటాం. 9. నెక్స్ట్ తెలుగులో 10 అంటాం. తమిళ్లో 10. 10 అంటే ప త తు. 10. 10 అంటే 10. 10 అంటాం. 10. సో 6, 7, 8, 9, 10. 6, 7, 7, 8, 8,
9 9 10 10 ఇవి ఇలా రాయాలి. ఓకే 11 to 20 11 నుంచి 20 వరకు ఎలా 11 దీన్ని తెలుగులో 11 అంటాం. తమిళ్ వచ్చి 11 10 నా రాసి దీనికి 11 11 అంటే 11 ఎలా రాయాలి? ఇది 11 మరి ఇది 12 తెలుగులో 12 అంటాం. మరి ఎట్లా 12 సో నా డాట్ పెడతారు 12 12 అంటాం. అదే తమిళ్ 13 మనకి తెలిసిందే. ఇంకా 13 ఏంటిది 13 అంటే 13 లేక 13. నెక్స్ట్ 14 14 తెలుసు కదా మనకు ఆల్రెడీ. 4 ఎట్లా రాయాల 4 అంటే 14. అదే తెలుగులో 15 లేక 15 అంటుంటాం. 15 అంటాం ఇంగ్లీష్లో అయితే. తమిళ్లో ఎలా అంటాం అంటే ఎలా పలుకుతాం అంటే దీన్ని 19 తమిళ్లో ఎలా చెప్తాం అంటే 19 నాని ఇది నాకి 5 9 19 మరి 16 నుంచి 16 నాకు తెలుసు కదా 16 నాకు దీర్ఘం 16 నెక్స్ట్ 17 17 నేకు దీర్ఘం ఇస్తే నేలు 17 ఈ లు అనేది ఇది అలాగెందుకు రాస్తుంటారు? ఇట్లా రాస్తే అలా 17 ఓకే 17 అంటే 17. ఒకసారి చూడండి 11 దానికి రాస్తుంది 10 నెట్టు నాకి ఇది దీనికి ఎత్తాం 10 నెట్టు రాసి ఇట్లా పెట్టేసి ఇది 10 నెట్టు 10 నెట్టు అంటే 18 18 అని 18 తెలుగులో ఇది తమిళ్ లెటర్స్లో ఇది తమిళ్లో దాని ప్రొనౌన్సియేషన్. నెక్స్ట్ 19 ఏమనుంది 19 ఎట్లా రాసాం చూడు 90 ఇంకో రాసేసి దీనికి 19 నా కారం కొడితే 19 ఇది ఇది 19 19 అంటాం 19 తెలుగులో ఇలా రాస్తాం 19 అంటాం ఇంగ్లీష్లో. ఓకే నెక్స్ట్ లాస్ట్ వచ్చి నెక్స్ట్ వన్ 20 20
ఇరుబదు. ఎలా చదువుతారు? ఇరుబదు. ఇరుబదు అంటే తెలుగులో 20, ఇంగ్లీష్లో 20. ఓకే. సో 18. 18 తెలుగులో 18, తమిళ్లో 10 నెట్టు. అదే తెలుగులో 19, తమిళ్లో 19, తమిళ్లో 19. 19 అని అర్థం. 20 ఇరుబదు, తమిళ్లో ఇరుబదు అంటాము, తెలుగులో 20 అంటాం, ఇంగ్లీష్లో 20. ఓకే. ఈ విధంగా మనం తమిళ్ అక్షరాలని రాసుకుంటూ నేర్చుకుంటూ ముందుకెళ్దాం.